హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. చాలా మందికి ఏంటి అంటే మన ఫేస్ మీద కానీ, మన బాడీ మీద కానీ చాలా వరకు వెయిట్ పెరిగేటప్పుడు, వెయిట్ తగ్గేటప్పుడు స్ట్రెచ్ మార్క్స్ అనేది చాలా క్లియర్‌గా కనిపిస్తుంది. మన బాడీ మీద అవ్వచ్చు, మన ఫేస్ మీద అవ్వచ్చు, ఎక్కడైనా సరే స్కిన్ లూజ్ అయిపోవడం. లేదు మన ఫేస్ మీద పింపుల్స్ వచ్చాయి. వాటిని మనం ఆగుతామా? నెయిల్స్‌తో ఇలా గిచ్చుతూ ఉంటాం. నోస్‌ని ఇలా అంటూ ఉంటాం. అప్పుడు ఏమవుతుంది? కంప్లీట్‌గా కన్నాలు హోల్స్‌లా పడిపోవడం కానీ, బ్లాక్‌గా చాలా డీప్‌గా మచ్చలైపోవడం గానీ మనకి చాలా క్లియర్‌గా కనిపిస్తూ ఉంటుంది. దీన్నే స్కార్స్ అంటారు. సో, ఈటి వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటుంది? వీటికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది? ఆ ట్రీట్మెంట్ పర్మనెంట్‌గా ఉంటుందా? లేదా? ఆ ట్రీట్మెంట్‌లో ఎన్ని సిట్టింగ్స్ పడుతుంది? సో, వీటికి పర్మనెంట్ సొల్యూషన్స్ ఉంటాయా? ఈరోజు నాతో పాటు చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి నియో స్కిన్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పద్మావతి మ్యామ్ ఉన్నారు. సో, మ్యామ్‌తో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హలో మ్యామ్. హలో అండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ. మ్యామ్, చాలామంది నిజంగా అంటే ముఖ్యంగా నాలాంటి వాళ్ళైతే ఇప్పుడు ఇక్కడ ఒక పింపుల్ వచ్చిందనుకోండి, దాన్ని మొత్తం తీసేయాలి. యెస్. అక్కడ ఒక బ్లాక్ స్పాట్ పడుతది. యెస్. ఇక్కడ కూడా ఇలా అంటాం. దానికి కన్నాలు పడిపోతుంటాయి. చాలామంది ఫేషియల్స్ చేసేటప్పుడు బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ తీయడానికి స్టిక్‌ని యూజ్ చేసి చాలా గట్టిగా తీసేస్తుంటారు. అవి చాలా డీప్‌గా మచ్చలైపోతూ ఉంటాయి యెస్. కదా! అవును. అండ్ అలానే మన బాడీ పైన స్ట్రెచ్ మార్క్స్ అనేది అంటే పోస్ట్ ప్రెగ్నెన్సీ కానీ, లేదు అంటే ఆఫ్టర్ సర్జరీ తర్వాత కానీ స్ట్రెచ్ మార్క్స్ అనేది చాలా హెవీగా ఉంటుంది. జిమ్ చేసే వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. అవును. స్కిన్ లూజ్ అయ్యేటప్పుడు, టైట్ అయ్యేటప్పుడు. సో, అసలు వీటన్నిటికి పర్మనెంట్‌గా సొల్యూషన్ ఉంటుందా? అసలు అవి ఎందుకొస్తాయి? సో, ఇప్పుడు స్కార్ కింద వీటిని ట్రీట్ చేస్తాము. స్కార్ అంటాం వీటిని. ఏదైతే మనకి స్కిన్‌లో ఒక డిస్కంటిన్యూటీ, ఒక ఇంజరీ వల్ల కావచ్చు, ఒక డిసీజ్ వల్ల కావచ్చు, ఒక యాక్సిడెంట్ లేకపోతే సర్జరీ, వీటన్నిటితో మనకి ఆ స్కిన్‌లో ఒక కట్ అనేది వస్తది. సో, సర్జరీలో మీకు తెలిసిందే కట్ చేస్తారు. లేకపోతే ఒక యాక్సిడెంట్‌లో లాసరేషన్సా, లేకపోతే ఒక ఇంజ్యూరీ అయ్యి స్కిన్ అనేది డిస్కంటిన్యూ అయిపోతుంది. సో, అది హీల్ అయ్యేటప్పుడు అక్కడ టిష్యూ ఉండదు. ఆ హీల్‌లో కొంచెం డీప్‌గా కట్ అయిందనుకోండి, హీల్ అయ్యేటప్పుడు మనకి ఆ టిష్యూ లోపల కొంత డెడ్ అవుతుంది, కొంత లైవ్‌గా ఉంటుంది. సో, మనము ఏదైతే మనకి స్కార్ ఎట్లా ఫార్మ్ అవుతుంది దాన్ని బట్టి మనము ట్రీట్మెంట్ ఇస్తాము. సో, వీటిలో కామన్‌గా చూసుకుంటే మనము యాక్నీ స్కార్స్ ఆర్ పింపుల్ స్కార్స్. సో, చాలామందికి టీనేజర్స్ అవ్వనివ్వండి, ఆల్మోస్ట్ 70-80% స్కార్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. పోస్ట్ పింపుల్స్. సో, ఆ పింపుల్స్‌ని వాటిల్లో మనం ఐస్ పిక్ స్కార్స్ అంటాము, లేకపోతే బాక్స్ స్కార్స్ అంటాము. సో, ఈ స్కార్స్‌ని మనం ఎట్లా ట్రీట్ చేస్తామంటే కొల్లజెన్ ఇండక్షన్. ఎనీ స్కార్ అంటే ఆ ఏరియాలో ఉన్న టిష్యూ అంతా వెళ్ళిపోయింది కాబట్టి న్యూ టిష్యూని మనం రీజనరేట్ చేయాలి. రీజనరేటింగ్ ప్రొసీజర్స్ ఉంటాయి. వీటిల్లో మనకి కామన్‌గా చూసేదైతే మనకి ఎంఎన్ఆర్ఎఫ్ ఇప్పుడున్న లేటెస్ట్ ట్రెండ్స్. మైక్ మైక్రో నీడ్లింగ్ ఆర్ఎఫ్ అంటాము. సో, పీఆర్‌పీస్, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అండ్ మైక్రో నీడ్లింగ్ టెక్నిక్స్. సో, CO2 లేజర్ ఇవన్నీ కొలజెన్‌ని ఇండ్యూస్ చేస్తాయి. అంటే లైక్ ఫార్మేషన్‌కి అవి సపోర్ట్ చేస్తాయి. సో, అప్పుడు మనకి సరౌండింగ్ టిష్యూ నుంచి మనకి కొల్లజెన్ ఫార్మ్ అయిపోయి ఆ స్కార్ ఏదైతే ఉందో అది క్లోజ్ అవుతుంది. సో, ఓకే. ఇటువంటి ట్రీట్మెంట్స్ అన్నీ నియో స్కిన్‌లో ఉంటాయి. మనకి కామన్‌గా చూసే పింపుల్ స్కార్స్, యాక్సిడెంటల్ స్కార్స్ అని ఇర్రెగ్యులర్ స్కార్స్ ఉంటాయి. లాసరేషన్స్ గానీ, లేకపోతే కట్ స్కార్స్ కానీ ఇవి. ఇటువంటి స్కార్స్‌ని ట్రీట్ చేస్తాము. అలాగే సర్జికల్ స్కార్స్. మనకి ఏదైనా సర్జరీ అయిన తర్వాత వచ్చే స్కార్స్. ఇవి ఎలా ఫార్మ్ అవుతాయంటే కొంతమందిలో స్మూత్‌గా హీల్ అవుతాయి. కానీ కొంతమందిలో హైపోట్రోపిక్ స్కార్స్ అంటాం. అంటే సర్ఫేస్ నుంచి కొంచెం హైట్ పెరిగి ఆ టిష్యూ అంతా ఎక్సెసివ్ టిష్యూ ఫార్మ్ అవుతుంది. సో, అటువంటి స్కార్స్ అన్నిటిని మనము స్కిన్ లెవెల్‌కి తెచ్చుకొని కొన్ని ఇంజెక్షన్స్ ద్వారా అప్పుడు మనం మళ్ళీ కొల్లజెన్ ఇండక్షన్ చేస్తాం. అంటే ఒక 2 స్టెప్ ప్రాసెస్ ఉంటుంది. అలాగే బర్న్ స్కార్స్‌లో కూడా బర్న్స్ అయిన తర్వాత కొన్ని ఒక ఫ్లాట్‌గా ఫార్మ్ అవుతాయి. కొన్ని కొంచెం హైపర్ట్రోఫిక్ స్కార్స్ ఉంటాయి. సో, వాటిని కూడా డిఫరెంట్ స్టెప్స్‌లో మనం ట్రీట్ చేసుకుంటూ స్కిన్ లెవెల్‌కి తీసుకొస్తాము. సో, చాలా వరకి బోన్ స్కార్స్ కూడా మనకి చాలా వరకి ఒక 50-60% బెటర్‌మెంట్ అనేది ఇవ్వచ్చు. అలాగే మనము కిలాయిడ్స్ అంటాము. కిలాయిడ్స్ ఏదైనా దెబ్బ తగిలినప్పుడు మనకి టెండెన్సీ అనేది ఉంటుంది. కిలాయిడ్ టెండెన్సీ. సర్జరీ చేసినప్పుడు కూడా అది ఎక్సెసివ్ టిష్యూ ఫార్మ్ అయిపోయి హెవీగా మనకి ఏదైనా ఇయర్ టాప్స్ కుట్టించుకుంటారు మీరు సెకండ్ టాప్స్. సో, అది కార్టిలేజ్ మీదకి రావడం వల్ల అది పెద్దగా కిలాయిడ్ లాగా ఫార్మ్ అవుతుంది. వీటన్నిటిని మనము ఇంజెక్షన్స్ ద్వారా తీసేయొచ్చు. లేదు అంటే ఒక లేజర్స్ ద్వారా తీసేయొచ్చు.
సో ఇవన్నీ ట్రీట్మెంట్స్ నియో స్కిన్లో ఉంటాయి. అలాగే స్ట్రెచ్ మార్క్స్, స్ట్రెచ్ మార్క్స్ దగ్గరికి వచ్చేటప్పుడు పోస్ట్ ప్రెగ్నెన్సీ స్ట్రెచ్ మార్క్స్ అవ్వనివ్వండి, వెయిట్ లాస్, వెయిట్ గెయిన్ అయినప్పుడు స్కిన్ ఎక్సెసివ్గా స్ట్రెచ్ అయ్యి యాక్చువల్గా మెయిల్లోనే ఆ, ఉంటుంది, ఫీమేల్లోను. ఫీమేల్లోను చాలామంది సడన్ వెయిట్ లాస్, సడన్ వెయిట్ గెయిన్. సో వీటన్నిటిలోనూ మనకి ఆ స్కిన్ అనేది బ్రేక్ అయిపోయి ఆ టిష్యూ అంతా మనకి వైట్ మార్క్స్ కానీ బ్లాక్గా కానీ ఫామ్ అవుతాయి. సో వాటిని మనము ట్రీట్మెంట్ ఇవ్వాలి అంటే దానికి ఎంఎన్ఆర్ఎఫ్ ఒక గుడ్ ఆప్షన్, CO2 లేజర్స్, అలాగే పిఆర్పి మైక్రో నీడ్లింగ్స్. సో వీటన్నిటితో మళ్ళీ మనము యథాస్థితికి పూర్వం ఎట్లా ఉందో ఆ స్థితికి తెచ్చే ప్రయత్నం చేస్తాము. సో ఈ స్కార్ ట్రీట్మెంట్ అనేది మనకి ఆల్రెడీ డెడ్ టిష్యూ కాబట్టి సరౌండింగ్ నుంచి కొత్త టిష్యూ మనము ప్రొడ్యూస్ చేయాలి కాబట్టి అది డిపెండ్ ఆన్ దట్ బాడీ రెస్పాన్స్ అనేది ఎంతవరకు ఉంటుందనేది దాన్ని బట్టి ట్రీట్మెంట్ అవుట్కమ్ ఉంటుంది. సో ఇది మనకి నియో స్కిన్లో ఉండే ట్రీట్మెంట్. ఇందులో పర్మనెంట్ సొల్యూషన్స్ ఏమైనా ఉంటాయమ్మా? పర్మనెంట్ సొల్యూషన్స్ అంటే మనకి ఏదైనా స్కార్ ఉందంటే స్కిన్ గ్రాఫ్టింగ్కి వెళ్తారు, ప్లాస్టిక్ సర్జన్స్ చేస్తారు స్కిన్ గ్రాఫ్టింగ్. సో మనకి పెద్ద స్కార్స్ ఉన్నాయి విజిబుల్గా, అది మనం ఈ చిన్న కొలాజన్ ఇండక్షన్స్ ప్రొసీజర్స్తో కవర్ కావట్లేదంటే కంపల్సరీ మనకి యాక్సిడెంటల్ స్కార్స్, బర్న్ స్కార్స్ ఉన్నప్పుడు స్కిన్ గ్రాఫ్టింగ్ అనేది చేసుకోవాలి. ఓకే. సో అవుట్కమ్ ఎలా ఉంటుంది? అవుట్కమ్ మన స్కిన్ బాడీ రియాక్షన్ బట్టి ఉంటుంది. సో మోస్ట్లీ 70 to 80% గ్యారంటీడ్ రిజల్ట్స్ అయితే మనం ఇస్తున్నాం. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చాలా క్లియర్గా చెప్పేశారు. థ్యాంక్ యూ. సో చూసారు కదా, పర్మనెంట్గా సొల్యూషన్ ఎలా ఉంటుంది, అది పర్మనెంట్ సొల్యూషన్కి వెళ్ళి ఇంకా చాలా విజిబుల్గా కనిపించింది అంటే ఖచ్చితంగా వాటికి సపరేట్గా సర్జన్స్ ఉంటారు అండ్ ప్లాస్టిక్ సర్జరీస్ కూడా చేసుకోవచ్చు అని క్లియర్గా చెప్తున్నారు. కాబట్టి సో మన నియో స్కిన్లో చాలా చాలా బ్యూటిఫుల్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్స్ ఉన్నాయి, వితౌట్ వితౌట్ అంటే నాన్ సర్జికల్ అండ్ సర్జికల్ బోత్ ట్రీట్మెంట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. కాబట్టి ఎవరైనా సరే ఫేస్కి రిలేటెడ్ కానీ, స్ట్రెచ్ మార్క్స్ కానీ, బ్లాక్గా స్పాట్స్ కానీ, ఎలాంటి స్కిన్ కేర్ తీసుకోవాలన్నా కూడా, ఎలాంటి ట్రీట్మెంట్స్ మీరు చేయించుకోవాలన్నా కూడా కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి ఇప్పుడే కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.